నేను కాసేపు నందితతో ఒంటరిగా మాట్లాడాలి వసుంధరా. నువ్వు వెళ్ళేటప్పుడు తలుపు వేసెళ్ళు. రాత్రి పూజ బాగా జరిగిందా నందిత? నువ్వు ప్రసిద్ధ నర్తకీమణివి. ఇప్పుడు కొత్తగా నాటకాలు మొదలెట్టినట్టున్నావు. ఈరోజు సమాధి దగ్గరికి ఎలా వెళ్ళావు అని అడిగినా ఉపయోగం లేదు అని నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు నోటితో జవాబు చెప్పలేవు. అంతేనా నందిత? కానీ నువ్వు కుప్పిగంతులు వేసే ముందు ఎవరి ముందు వేస్తున్నావో గుర్తు చేయడం నా బాధ్యత. ఆడపడుచువి కదా. దీని వెనక ఎవరున్నారో ఇప్పుడు కనిపెట్టలేకపోవచ్చు. కానీ నీ పాత రహస్యాల గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు మాత్రం చెప్పగలరు. ఒక్కటి గుర్తుపెట్టుకో నందిత, నాకు తెలియకుండా నాకు ఎదురు తిరిగే ప్లాన్ ఏదైనా చేస్తే ఇక్కడితో ఆపేయొచ్చు. ఎందుకంటే నేను కట్టడి చేయడం మొదలు పెడితే ఎలా ఉంటుందో నీ ఊహకు కూడా అందదు. ఏదీ నా దగ్గర దాచకుండా ఉంటే ఈ మల్లిక తోడు నీకెప్పుడూ ఉంటుంది. బహుశా ఇప్పుడు నువ్వు నటిస్తుంటే అదే కంటిన్యూ చేయడం మంచిది. నువ్వు నాకు ఎప్పుడు శత్రువ్వి కావు. నేనైతే అలా అనుకోవడం లేదు. కానీ నీ మనసంతా లేనిపోని విషం ఉంది అని నాకు తెలుసు. నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను. నువ్వు ఎదురు నిలబడాలి అనుకుంటే ఈ మల్లిక నిన్ను కాదు, నాకు ఎదురు తిరగాలి అన్న నీ ఆలోచనని పూర్తిగా చంపేస్తుంది. అది నీకు బాగా తెలుసు. నేనిప్పుడు వేసిన అడుగుకి నీ రియాక్షన్ ఇలాగే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను మల్లిక. నన్ను బెదిరిస్తూనే నువ్వు భయపడటం నాకు నచ్చింది. నువ్వు నా శత్రువా కాదా అని
నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ యాక్సిడెంట్ జరిగిన రోజు ఏవైందో నాకు పూర్తిగా గుర్తు రాలేదు. కానీ ఈ గుర్తులే నా గతంలో మీరు పాతిపెట్టిన రహస్యాన్ని తెలుసుకునే వైపు అడుగులు వేయిస్తోంది. చూసుకుందాం మల్లిక. నేను అన్నిటికీ సిద్ధపడే ముందుకు వెళ్తున్నాను. ఇక్కడి నుంచి నా కథ నేను నడిపిస్తాను. నువ్విలాగే షాకులు తినటానికి సిద్ధంగా ఉండు. ఈ రోజు పడిన బీజం ఎక్కడ్నుంచి మొదలైందో తెలుసా? ఇందులో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు లేవు. మల్లిక ఎప్పుడు కేసు వేసింది? ఎందుకు వేసింది? నేనిచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ చెల్లదని ఎందుకు చెప్తోంది? ఇవన్నీ తెలియాలంటే లాయర్తో మాట్లాడాలి. చెప్పండి అనిత. నా కేసుకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ నా దగ్గరుంది. కానీ పూర్తి వివరాలు కావాలి. అవన్నీ తెలిస్తేనే కానీ నాకు ఈ కేసు మీద, వాళ్ళ ఆలోచనల మీద ఒక అవగాహన రాదు. ఆ వివరాలు మొత్తం మీ ఫ్యామిలీ లాయర్ దగ్గరే ఉంటాయి నందిత. నా దగ్గర కేవలం ఎస్టేట్ కేసులకు సంబంధించిన ఫైల్స్ మాత్రమే ఉంటాయి నందిత. ఏదన్నా సహాయం చేయండి. అది తెలుసుకోవటం చాలా ముఖ్యం. నా దగ్గర అంతకుముందు వర్క్ చేసిన అసిస్టెంట్ ఇప్పుడు పీపీ గ్రూప్లో మీ ఫ్యామిలీ లాయర్ దగ్గర పనిచేస్తున్నాడు. తనని నేనే అక్కడ అపాయింట్ చేశాను. చాలా నమ్మకస్తుడు. తను మనకు ఆ వివరాలు తెలియజేయడానికి హెల్ప్ చేయొచ్చు. అది జరగాలంటే ముందు ఆ పాత కేసులకు సంబంధించిన ఫైల్స్ మన ముందుకు రావాలి. ఆ ఫైల్స్ రావాలి అంటే మల్లిక పానిక్ అయ్యి కేసుకి సంబంధించిన మొత్తం ఫైల్స్ చూడమని చెప్పాలి. అలా చెప్పాలంటే మనం తనకి పెద్ద షాక్ ఇవ్వాలి. ఆ కంగారులో తన పాత కేసులకి సంబంధించిన ఫైల్స్ మొత్తం ఓపెన్ చేపించి ఆ లాయర్ని చూడమని చెప్తుంది. అవి ఆ లాయర్ పరిశీలిస్తున్నప్పుడు మీ జూనియర్ని ఆ వివరాల్ని మనకి పంపించమని చెప్పండి. తప్పకుండా నందిత. అవి తన డెస్క్ దగ్గరికి వస్తే మన చేతిలో పడ్డట్టే. కానీ ఎలా తెస్తావు? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నేను చేసేదాంతో మల్లికకి నా మీద అనుమానంతో పాటు భయం కూడా రావాలి. మీ జూనియర్ని ఒకరోజు నన్ను బయటికి తీసుకెళ్ళమని చెప్పండి. ఈ ఇంటికి రావటానికి ఇంకోవైపు దారుంది. అటువైపు నుంచి నేను తనతో వెళ్తాను. అట్నుంచి ఎప్పుడు ఎలా తీసుకుని వెళ్లాలో తనకి నేను చెప్తాను. తనకి నా నెంబర్ ఇచ్చి నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పండి. నా అసిస్టెంట్ నీ దగ్గర పంపిస్తాను. కానీ తర్వాత మల్లికకి నీ మీద అనుమానం బలపడితే, తన వేళ ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే? నందిత, ఏది ఏమైనా నువ్వు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్నాళ్ళు పాచికలు నువ్వు కదిపితే పాముని నేనయ్యాను. ఇప్పుడు నీ పాచికలు నేను కదుపుతూ నిచ్చెన నేనెక్కబోతున్నాను. చూద్దాం ఎవరు గెలవబోతున్నారో. ఇక సమాధానాలు మాత్రమే కావాలి నాకు.
నిన్న తన కోసం గోరింటాకు నేరేడుకాయలు కోశాను, కానీ ఈ కవర్ బస్ స్టాప్లో మర్చిపోవడం వల్ల వెనక్కి వెళ్ళాను మేడం. మేడం, మీరు పిలిచారని సుజాత చెప్పింది. ఒకటి అడుగుతాను, సూటిగా చెప్పండి. ఎస్టేట్లో నందిత మీరందరూ కలిసే పెరిగారు కదా? అవును మేడం. ప్రతాప్ సార్ కూడా చిన్నప్పుడు మాతోనే కలిసి తిరిగేవారు. మరి నందితని మాత్రమే పేరు పెట్టి పిలుస్తారు, ప్రతాప్ నిందుకు సార్ అని పిలుస్తారు? ప్రతాప్ సారు అరకులో కంపెనీ పెట్టాక మా అందరికీ అందులో ఉద్యోగాలు ఇచ్చారు మేడం. మేం కూడా ఆ గౌరవం ఇవ్వడానికి నలుగురిలో సార్ అని పిలిచేవాళ్ళం. అదే అలవాటైపోయింది. కానీ నందిత మేడం అంటే ఒప్పుకునేది కాదు, పిలిచినా పలికేది కాదు. తనని చివరిదాకా అలాగే పిలిచి అలా అలవాటైపోయింది మేడం. నందిత గురించి నీకేం తెలుసు? అప్పట్లో ఊర్లో డ్రైవింగ్ వచ్చేవాళ్ళెవరూ లేరని నందిత స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి ఊరూరు తిరిగేటప్పుడు నేను డ్రైవర్గా తీసుకెళ్లేవాణ్ణి. ప్రతి ఊరికి కలిసి వెళ్లడం వల్ల మా మధ్య కాస్త చనువు పెరిగింది మేడం. చనువంటే? అరకులోని నందిత తన భర్త కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది కదా, దాని గురించి మీకేం తెలుసు? ఏం తెలీదు మేడం, ఊర్లో మాట్లాడుకుంటుంటే విన్నాను అంతే. నందితని ఆ రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళింది నువ్వేనా? రక్తపు మడుగుల్లో ఉన్న నందితని ఊళ్ళో డ్రైవింగ్ వచ్చిన ఒక అతను కార్లో తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు అని చెప్పారు. ఆ డ్రైవింగ్ వచ్చిన ఒకే ఒక్క అతను నువ్వేనా? మేడం, ఆ రోజు జరిగిన దాంట్లో నాకు నిజంగా సంబంధం లేదు మేడం. అంటే ఈరోజు జరిగిందంతో సంబంధం ఉందా? ఆ రహస్యం ఎస్టేట్లో ముగ్గురికి మాత్రమే తెలుసు మేడం. మా ప్రాణం పోయినా అది మేం బయట పెట్టాం. మేం కూడా ప్రతాప్ సార్కి మాట ఇచ్చాం. ఆ విషయం నేను వసుంధరతో కూడా ఎప్పుడు అనలేదు. ఆ రోజు జరిగింది ప్రతాప్ నాకు ముందే చెప్పారు. అక్కడ జరిగినవన్నీ కప్పిపుచ్చుకోవడంలో ఊళ్ళో ముగ్గురు సహాయం చేశారు అని. ఆ గౌరవంతోనే నువ్వు చెప్పింది నేను నమ్ముతున్నాను. కానీ ఇందులో ఎవరి పాత్రైనా ఉంది అని తెలిసిందనుకో, ఏమైందత్తమ్మా? అంతా ఓకేనా? ఓకే వసుంధర. ఏం రహస్యం గురించి మాట్లాడుకుంటున్నారు మామయ్య? నందితమ్మకి యాక్సిడెంట్ జరిగిన రోజు ఏమైందో మీకు తెలుసా? నందితమ్మని ఆ రోజు హాస్పిటల్కి మీరే తీసుకెళ్లారా? హాస్పిటల్కి తీసుకెళ్ళింది నేనే, కానీ నేను కూడా యాక్సిడెంట్ జరిగిన తర్వాతే వెళ్ళానమ్మా. నేను వెళ్ళాక సమయానికి అక్కడ ప్రతాప్ సార్ ఒక్కరే ఉన్నారు. కనీసం అక్కడ యాక్సిడెంట్ జరిగినట్టు కూడా ఎవ్వరికీ తెలియకూడదని వార్నింగ్ ఇచ్చారు. మనం అక్కడ తప్ప ఇంకెక్కడా బతకలేని పరిస్థితి అమ్మా. వాళ్ళని ఏం జరిగింది అని అడిగే ధైర్యం కూడా లేదు. ప్రతాప్ సార్ అక్కడ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పమన్నారు. మేము అలానే చెప్పాం. యాక్సిడెంట్ జరిగిందని చెప్పడం ఏంటి మామయ్య? అక్కడ జరిగింది యాక్సిడెంట్ కాదా?
నిజంగానే నాకు తెలీదమ్మా. అయినా అవన్నీ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిపోయిన విషయాలు. ఇప్పుడు పరిస్థితులు మారాయి కదా. నువ్వు ఈ ఇంటి కోడలివయ్యావు. మల్లికా మేడంని స్వతంత్రంగా అత్తయ్య అని పిలుస్తున్నావు. ఆవిడ ప్రేమకి దగ్గరయ్యావు. ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియని విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్న సంతోషాన్ని దూరం చేసుకోకు తల్లి. ఇదంతా నీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ నిజాలన్నీ ఆ సమాధుల్లోనే పాతేశారమ్మా. ఇప్పుడు నువ్వు తవ్వినా ఉపయోగం లేదు తల్లి. పోయిన ప్రాణాలు తిరిగి రావు. పైగా ఉన్న ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టిందాను అవుతావు. నేను లేచి తిరుగుతున్నానంటే నాకు ప్రాణాపాయం. ఒక్క విషయం అడుగుతాను, చెప్పండి మామయ్య. ఈ ఇంట్లో నిజంగా నందితమ్మకి ప్రాణహాని ఉందా? చెప్పు మామయ్య. తను వీల్ చైర్లోనే ఉండి కదలికలు రానంత వరకు ఏ ప్రమాదం లేదు తల్లి. నేను వెళ్ళొస్తానమ్మా. నువ్వు జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నానమ్మా, జరిగినవన్నీ ఇక్కడే మర్చిపో. అదే నీకు నందితికి చాలా మేలు చేస్తుంది. వస్తానమ్మా. డాడీ, ఏం చేస్తున్నారు మీరు? మిమ్మల్ని డాడీ, మాట్లాడండి. మనం ఎక్కడికైనా వెళ్తున్నామా? పోనీ ఎక్కడికి వెళ్తున్నామో కనీసం అదేనా చెప్పండి. డాడీ, మిమ్మల్ని ఏం చేస్తున్నారు? నా కూతురు కాని వాళ్ళతో నేను మాట్లాడను. ఈ రోజుతో నీకు నా కూతురిగా ఉండే అర్హత పోయింది. ఇక నిన్ను భరించే ఓపిక నాకు లేదు. డాడీ డాడీ, అసలు నీకొక డాడీ ఉన్నాడని, నువ్వు చేసే పనులకైనా ఎంతమంది ముందు నేను తలదించుకోవాల్సి వస్తుందో నువ్వు కొంచెమైనా ఆలోచించావా? ఇంత దిగజారిపోతావా నువ్వు? చివరికి డబ్బులు కావాలంటే బ్లాక్మెయిల్ చేయడానికి కూడా సిద్ధపడ్డావు. అది కాదు డాడీ. ఇంకొక మాట మాట్లాడద్దు. ఇంకోసారి నన్ను నాన్న పిలవకు. ప్లీజ్ డాడీ, నేను చేసింది తప్పే. అందుకు నువ్వు నన్ను తిట్టు కొట్టు, అంతేకాని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళను. ఈ రోజు వరకు నాకు అదే దిగులుగా ఉండేది. ఒకవేళ నేను కూడా తరిమేస్తే ఎక్కడికి వెళ్తుంది, ఏమైపోతుంది అని బెంగగా ఉండేది. కానీ నువ్వు బతకగలవు, ఎలాగైనా బతకగలవు. ఇక నేను నీ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. గ్రీష్మ, ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. ముందు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు. డాడీ, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలా చేయను. ఇంకోసారి నిన్ను నమ్మి మోసపోయే ఓపిక ఈ గుండెకి లేదమ్మా. నిన్ను క్షమించే సహనం కూడా చచ్చిపోయింది. నువ్వు చేసిన తప్పులకి శిక్ష అనుభవించాల్సిన సమయం వచ్చింది. వెళ్ళిపో, ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళను. అది నీ ఇష్టం.
తన పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. నందితమ్మకి జరిగింది నిజంగా యాక్సిడెంటేనా? నందితమ్మకి పిల్లలున్నారా? ప్రతి ఇంటికి కొన్ని రహస్యాలుంటాయి. అవి రహస్యంగా ఉన్నంత వరకే ఆ ఇంటికి ఒక భద్రత, బలం. వసుంధర, అత్తమ్మ, నువ్వు అత్తమ్మ అన్నా నేనందులో అమ్మని మాత్రమే తీసుకుంటాను. నాలో అత్తని లేపకు.